రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుండి పరారైన ఇద్దరు ఖైదీలను 24 గంటల్లోనే విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నక్కా రవికుమార్, బెజవాడ రాము అనే ఖైదీలు హెడ్ వాటర్ పై ఇనుపాస్తుతితో దాడి చేసి గేటు తాళాలు, మొబైల్ లాక్కొని జైలు నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో విశాఖ నగరంలోని గొల్లలపాలెం జంక్షన్ వద్ద వారిని పట్టుకున్నారు. విచారణలో వీరు నేరాన్ని అంగీకరించారు. సహా ఖైదీ ఏకస్వామి ప్రేరేపణతో ఈ కుట్ర జరిగిందని తేలింది. దొంగలించిన మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏకస్వామిని కూడా నిందితుడిగా కేసులో చేర్చారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, దీనిపై అంతర్గత విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్ గానే విజిట్ చేశాము. అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్ని మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 6 PM విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ ని గొల్లలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 and A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్ని చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకి తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నంబర్ 1, A1 and A2కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్. సెకండ్, ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏకా స్వామి, అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్,